వైరల్ వీడియో వేలాది మంది జీవితాలను ఆశల అంచు నుంచి కన్నీళ్ల నడి సముద్రంలోకి నెట్టేసింది. యూరోప్లో అడుగు పెడితే బతుకులు మారిపోతాయనుకుంటున్నారు. పేదరికం, యుద్ధం లేని కొత్త ప్రపంచం ఎదురొస్తుందనుకుంటున్నారు. కానీ తీరం దాటాక అర్థమైంది, అక్కడ వేచి ఉన్నది స్వర్గం కాదు, ఆకలి కేకలు, అవమానాలు మాత్రమేనని. స్పెయిన్కు చెందిన సెవుటా సరిహద్దుల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? సముద్ర కెరటాలను దాటుకుని వచ్చిన ఆ అభాగ్యుల పరిస్థితి ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. అదొక అర్ధరాత్రి వేళ. చీకటిని చీల్చుకుంటూ అలల హోరు. సముద్రంలో ఈదుకుంటూ వస్తున్న వేలాది మంది నిరుపేదలు. చేతిలో ఉపాధి లేదు, కడుపు నిండా తిండి కూడా లేదు. తమ దేశాల్లో నెలకొన్న కరవులు, దాడులను తట్టుకోలేక యూరప్కు వెళ్తే బతుకు జెట్ స్పీడ్లో మారిపోతుంది అన్న ఒక్క మాట నమ్మి ప్రాణాలను పణంగా పెట్టారు. మొరాకో సరిహద్దుల గుండా స్పెయిన్ పరిధిలోని సెవుటా భూభాగంలోకి చొరబడేందుకు వేలాది మంది యువకులు సముద్రంలోకి దిగారు. సోషల్ మీడియాలో ముమ్మరంగా సాగిన ప్రచారమే ఈ భారీ వలసలకు పునాదిగా మారింది. సరిహద్దులు తెరుచుకున్నాయి, ఒక్కసారి అవతలకు వెళ్తే చాలు, చట్టబద్ధమైన జీవితం మీ సొంతం అన్న వార్తలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దాంతో మొరాకోలోని మూలమూలల నుంచి వేలాది మంది సరిహద్దు పట్టణం ఫిండేక్ వైపు పరుగులు తీశారు. కానీ తీరం దాటి సెవుటా నగరంలో అడుగుపెట్టాక అసలు సినిమా ప్రారంభమైంది. అక్కడ వారికి స్వాగతం పలికింది కలల ప్రపంచం కాదు, భయంకరమైన ఆకలి. ఆహారం లేదు, తాగడానికి నీరు లేదు. సరిహద్దు పట్టణంలో షాపులన్నీ మూతపడ్డాయి. తెరిచి ఉన్న కొన్ని చోట్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. గుక్కెడు నీళ్లతో రోజులు గడపాల్సిన దారుణ పరిస్థితులు. యూరప్ వెళ్లి ఏదైనా పని చేసుకుందామని వచ్చా, కానీ ఇక్కడ పచ్చి తాగునీటితోనే 3 రోజులు బతికాను. వెనక్కి వెళ్లడం తప్ప వేరే దారి లేకపోయింది అంటూ మొరాకోకు చెందిన బేకరీ కార్మికుడు బహిరిం చెప్పిన మాటలు అక్కడ నెలకొన్న దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. ఈ భారీ చొరబాటును గమనించిన స్పెయిన్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. సముద్ర సరిహద్దుల్లో భారీగా పోలీస్ బలగాలను, కోస్టుగార్డ్ను రంగంలోకి దించింది. అంతేకాదు, సముద్ర మార్గం ద్వారా ఎవరూ రాకుండా నీటిలో తేలియాడే రాకసి భద్రతా కంచెలను, ఫ్లోటింగ్ బారియర్స్ను ఏర్పాటు చేసింది. 50,000 మందికి పైగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించగా బలగాలు కఠిన చర్యలు తీసుకుని 48 గంటల్లోనే దాదాపు 48,000 మందిని తిరిగి మొరాకో సరిహద్దుల్లోకి నెట్టేశాయి. ఈ క్రమంలో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో అభాగ్యులు నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం. స్థానికుల నుంచి కూడా తీవ్ర నిరసనలు ఎదురవ్వడంతో ఆశలతో వచ్చిన వారికి నిరాశే మిగిలింది. ఉపాధి కళలు కళ్ళలై ఆకలి, అవమానాలే మిగలడంతో వేలాది మంది మళ్లీ తమ సొంత ఊళ్లకు తిరుగు పయనమయ్యారు. అయితే సుడాన్ నుంచి వచ్చిన మహ్మద్ అహ్మద్ లాంటి కొందరు మాత్రం ఇంకా ఆశ వదల్లేదు. మా దేశంలో ఉన్న యుద్ధం, కరువు కంటే ఈ కష్టాలే మేలు, ఏదో ఒకరోజు సరిహద్దు దాటుతాం అని విశ్వసిస్తున్నారు. ఈ ఘటనతో మొత్తం యూరప్ ఖండం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్రమ వలసల సమస్యను పరిష్కరించేందుకు, సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసేందుకు యూరోపియన్ యూనియన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. సముద్రపు అలల మధ్య నలిగిపోతున్న ఈ వలసదారుల భవిష్యత్తు ఏంటి? సోషల్ మీడియా మాయలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఈ అభాగ్యులకు విముక్తి ఎప్పుడు? కాలమే సమాధానం చెప్పాలి.